శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమతో ఈ రాఖీకి స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. అన్నయ్య, రాఖీ పండుగ అంటే ఏంటన్నయ్య? తోబుట్టువులకు జీవితాంతం తోడుగా ఉంటానని వేసే ఒట్టేనమ్మా ఈ రాఖీ పండుగ అంటే. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు. రాత్రి గంగోత్రి పొంగాలి చిందులోన దుమ్ 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 శివనాగా శివనాగా చెల్లి చిరునవ్వులో నువ్వులేగా. అన్నయ్య, నేను వదిలి నేను వెళ్ళలేను అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నిన్ను ఎప్పుడు చూడాలనిపించినా నాకు కాల్ చేయి, నేను వచ్చేస్తా, సరేనా? నిజంగా నేను వస్తావా అన్నయ్య? రాఖీ రోజు నువ్వు వచ్చేంత వరకు నేను ఏమీ తినకుండా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానన్నయ్య. నీకు అమ్మ అయినా నాన్నైనా అన్ని నేనేగా, నిజంగా వస్తా. అరే అన్నయ్య, నాన్న చనిపోయిన తర్వాత అమ్మ మతి స్థిమితం ఏమాత్రం బాగాలేదురా. అసలు ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. అమ్మని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దాం అనుకుంటున్నారా? సరేరా. అమ్మా రామ్మా, బయటికి వెళ్దాం. ఈరోజు నీకు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తా, చూడడానికి చాలా బాగుంటుంది. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తా. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది. అమ్మ ఎలా ఉంది? మావయ్య, నాన్న చనిపోయిన తర్వాత అమ్మకు మతి స్థిమితం లేకుండా అయిపోయింది. ఊరంతా తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చేది, కానీ ఇప్పటి వరకు రాలేదు మావయ్య. అసలు ఏమైందో ఏదో అని చాలా భయంగా ఉంది మావయ్య. అరే ఏం మాట్లాడుతున్నారా? అది నా చెల్లిరా, నా బంగారు తల్లిరా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. రండి రాజు గారు రండి. ప్రతి సంవత్సరం మీ చెల్లి పుట్టినరోజు రాఖీ పండుగ ఒకేసారి రావడం వల్ల మీరు ఎప్పుడు భోజనాలు పెడుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం. అమ్మా యాపిల్ తీసుకో. బాబు నువ్వు తీసుకో. బాబు యాపిల్ తీసుకోండి. నువ్వు తీసుకో అమ్మా. నాకు కూడా ఇంకొక యాపిల్ ఇవ్వండి అన్నా. అన్నా, చెల్లమ్మా ఎలా ఉన్నావమ్మా? ఎన్ని సంవత్సరాలైందమ్మా నిన్ను చూసి. అన్నయ్య, 20 సంవత్సరాల నుంచి నీకోసం ఎతకని ప్లేస్ అంటూ లేదమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి రాఖీ కట్ల కోసం ఎదురు చూస్తున్నావా? కట్టమ్మా. కోపతాపాలతో తోబుట్టువులను దూరం చేసుకునేవారు కొందరు, తోబుట్టువులు లేక ఒంటరిగా కుమిలిపోయేవారు కొందరు. తోబుట్టువులు దూరంగా ఉండడం వల్లనో, తోడ బుట్టకపోవడం వల్లనో దగ్గరున్న వాళ్ళనే దేవుడిచ్చిన తోబుట్టువులుగా భావించి, అండగా భావించి రాఖీ పండుగ జరుపుకునే వాళ్ళందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇంద్రజ గారు
మీకు ఈ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇలా కూడా చేసే వాళ్ళు ఉంటారా అనేది నాకు నిజంగా చాలా పెద్ద షాక్ అన్నమాట. తల్లిని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేయడం, ఆ వదిలిన చెల్లిని అన్నయ్య కొన్ని సంవత్సరాల తర్వాత కనిపెట్టి వాళ్ళిద్దరు కలవడం అన్నది మన భారతదేశంలోనే జరుగుతుంది అన్నది నిజంగా విషాదకరం. సో ఇది చూసైనా చాలా మంది బయట దయచేసి మీ అందరి తరపున ఒక్కటే రిక్వెస్ట్, తల్లిదండ్రుల్ని బాగా చూసుకొని బతుకు ఒక బతుకేనండి. అసలు ఇంకా బతికి మీరు లాభం లేదండి, మీ జీవితమే వేస్ట్. చక్కగా హ్యాపీగా వాళ్ళని చూసుకోండి. తల్లిదండ్రులు మనకు దేనికంటే కూడా పెద్ద ఆస్తి. అండ్ కమింగ్ టు దిస్ పర్ఫార్మెన్స్, లలిత పర్ఫార్మర్ గా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు. రామ్ ప్రసాద్ గారి గురించి అయితే అన్ని రకాలుగా కూడా ఒక గౌరవం ఉంది. ఏ ఒక్క విషయం ఇచ్చినా దాన్ని సిన్సియర్ గా అటెంప్ట్ చేస్తారు. సాంగ్ అయినా ఇలాంటి పర్ఫార్మెన్స్ అయినా అదర కొట్టేశారు రామ్ ప్రసాద్ గారు. మా కళ్ళల్లో నీళ్లు తెప్పించేశారు మీరు. ఆ అన్నయ్య పాత్రలో నిజంగా జీవించారు మీరు. కొరియోగ్రాఫర్ ని పిలిచేద్దాం. రాజు మాస్టర్. అండ్ డాన్సర్స్ ఆల్సో ప్లీజ్ జాయిన్. Thank you so much to the entire team. Thank you guys. Thank you.